ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనకేంటి చూడండి, ఫస్ట్ మనకేంటి స్టడీ ది పై చార్ట్. మనకి పై చార్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టడీ ది పై చార్ట్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. చూడండి, మనకు ఒక పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్లో ఏమున్నాయి, ఏబిసిడి అనే 4 పార్ట్స్గా డివైడ్ అయింది ఈ పై చార్ట్ అనేది. ఓకే, ఫస్ట్ మనకి రీడ్ ది క్వశ్చన్. ద అబోవ్ పై చార్ట్ షోస్ దట్ ద సేల్స్ ఆఫ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ షాప్. చూడండి, ఒక షాప్లో మనకేంటి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, మనకి ఆర్టికల్స్ గురించి చెప్తున్నాడు. ఒక షాప్లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి. ఏ అనేది ఒక ఆర్టికల్, బి అనేది ఒక ఆర్టికల్, సి అనేది ఒక ఆర్టికల్, డి అనేది ఒక ఆర్టికల్. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఏ అనేది ఏమో 35% ఉన్నాయి. ఓకే, బి 20%, సి 40% అండ్ డి 5%. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటే మనకి క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఏ? చూడండి, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ సేల్ ఇస్ 1200, వాట్ ఈస్ ద సేల్ ఆఫ్ బి? సో మనకి ఈ క్వశ్చన్స్ 1 by 1 ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ టైప్ ఏ? సో టైప్ ఏ అనేది మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది, 35% ఉంది, అవునా? సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, మనకి టోటల్ ఎంత ఉంది, టోటల్ 360 degrees కదా, అవునా? కంప్లీట్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఏ సర్కిల్, 360 degrees ఇంటూ ఏ అనేది మనకి ఎంత పర్సెంటేజ్, ఫస్ట్ రైట్ డౌన్. మనకి ఏ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఏ అనేది ఎంత పర్సెంటేజ్, 35%. రైట్ డౌన్ 35% యాజ్ ట్రేస్. నెక్స్ట్ 360 ఇంటూ మనకి ఆల్రెడీ నేను బేసిక్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 35% అంటే దాన్ని రేషియో ఫామ్లో ఎలా రాస్తాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x% అని ఉంది, అవునా? పర్సెంటేజ్ మీనింగ్ ఏంటి, 1/100 అంటే ఎలా రాస్తాం దీన్ని, x/పర్సెంటేజ్. జస్ట్ పర్సెంట్ మీనింగే 1/100, అవునా? జస్ట్ పర్సెంట్ మీనింగ్ ఎంత, 1/100. x పర్సెంట్ ఉంది కాబట్టి మనం 1/100 రాయాలి, లేదంటే దీన్ని x ఇంటూ 1/100 అని రాయొచ్చు. ఫస్ట్ బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. పర్సెంట్ మీనింగ్ 1/100 కాబట్టి x ఇంటూ 1/100. సో 1 ఇంటూ x కాబట్టి x/100. సో మనకి ఇక్కడ x అనేది ఏ వాల్యూ అయినా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎనీ వాల్యూ. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, x ప్లేస్లో 35% అంటే ఎలా రాస్తాం, 35/100. సో ఈ 100 ఎలా వచ్చిందంటే బేస్డ్ ఆన్ దిస్ బేసిక్ రూల్. ఓకే, చూడండి, జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడమే. 5 7s are 5 20s are 0 0 gets cancelled, 2 1s are 2 18s are, that equal to 18 into 7. So what is the central angle, 126 degrees. So this is the central angle of A. Next, if the total sale is 1200, what is the sale of B? చూడండి, మనకి టోటల్ సేల్ అంటే ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే మనకి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయడం. టోటల్ సేల్ అంటే ఏంటి, దిస్ టోటల్ కదా, ఏబిసిడి అన్ని కలపాలి. సో వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్, దిస్ టోటల్ యాంగిల్ ఇండికేట్స్ 360 degrees, అవునా? సో రీడ్ ది క్వశ్చన్ వన్స్ అగైన్. ఇఫ్ ద టోటల్ సేల్ ఇస్ 1200, వాట్ ఈస్ ద సేల్ ఆఫ్ బి? చూడండి, మనకి 20% కదా బి అనేది. సో రైట్ డౌన్ 20% ఆఫ్. సో మనకి టోటల్ సేల్ ఇచ్చాడు, టోటల్ సేల్ ఎంత ఇచ్చాడు, 1200 కదా. సో రైట్ డౌన్ 1200, దట్ ఈస్ ఈక్వల్ టు 20/100. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫ్? చూడండి, మనకు బేసిక్స్ అనేది తెలియాలి. పర్సంటేజ్ అంటేనే 100 రాస్తాం, ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. సో ఇంటూ 1200. సో 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 12 2s are 24. సో 240 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, what is the difference? Third question is, what is the difference between the central angle of A and D? చూడండి, మనం సెంట్రల్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఏ గురించి రాయండి. ఏ ఇస్ 35 degrees, అవునా? 35/100 ఇంటూ వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్, 360 degrees.
difference. Next, what about the D? D is the how much percent? 5%. So 5 by 100 into same. What is the total angle? 360 degrees. 360 degrees. 0, 0 gets cancelled. 5 ones are 5 twos are 2 ones are 2 18s are. Next, 0, 0 gets cancelled. 5 twos are 5 sevens are. Next, 2 ones are 2 18s are. So 18 sevens are 126 minus 18. So what is the correct answer? 108. Okay. So in this way we have to do the calculation. So once again I am explaining. So central angle అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. మనకి ఒక సర్కిల్ ఉంది కదా. సో పై చార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాగే ఇస్తాడు. ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఇది 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. అవునా? ABCD. అవునా? ABCD. సో మనకి క్వశ్చన్లో సెంట్రల్ యాంగిల్ గురించి అడుగుతున్నప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే టోటల్ యాంగిల్ ఎంత 360 డిగ్రీస్. అవునా? ఏ గురించి అడిగితే ఏ గురించి తీసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏ అడిగినా బి అడిగినా సి అడిగినా ఏది అడిగినా కూడా ఫస్ట్ టోటల్ యాంగిల్ ఎంత 360 డిగ్రీస్ ఇంటూ మనకి ఏకి బికి సికి డికి ఎంత కొంత పర్సెంటేజ్ ఇస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది నేను 10% అనుకుంటున్నాను. ఓకే, బి అనేది 20% ఎగ్జాంపుల్ అండ్ సి ఈస్ 30%. అండ్ డి అనేది నేను 45% అనుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు జస్ట్ ఎలా చేస్తారంటే మీకు ఈజీగా ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఏ అయినా సరే సెంట్రల్ యాంగిల్ బి అండ్ ఫర్ సి అండ్ ఫర్ డి ఫర్ ఆల్ దీస్ 4 you have to write down what is the angle. Total angle is 360 for all. Okay, 360 for all these total angle is first you have to take. Next into so a అన్నాడు కాబట్టి a కి ఎంత పర్సెంటేజ్ 10% కాబట్టి 10% ఎలా రాస్తాం 10 by 100. నెక్స్ట్ b అడుగుతున్నాడు కాబట్టి b కి ఎంత పర్సెంటేజ్ 20%, so 20 by 100. నెక్స్ట్ సి అంటున్నాడు కాబట్టి సికి ఎంత ఉంది యాంగిల్ 30%, సో 30 by 100. నెక్స్ట్ డి అంటున్నాడు కాబట్టి వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ డి 45%, సో 45 by 100. సో మనం ఇలాగే సెంట్రల్ యాంగిల్ అని ఫైండ్ అవుట్ చేసాము. సో వీటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా మనం ఈజీగా చేసేస్తాము. ఓకే, so this is about the data interpretation questions. So if you like this class, please message me in the comment section. If you have any doubts, message me in the comment section. సో మనం అర్థమెటిక్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. 2 months కోర్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు దీంతో పాటు మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో సో బేసిక్ 1 week కోర్స్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే రికార్డింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.